అందరికీ నమస్కారం అండి. పార్లమెంట్లో ఒక చారిత్రాత్మకమైనటువంటి బిల్లు వక్ఫ్ బిల్లు ఆమోదం పొందిందండి. ఇటు రాజ్యసభలోను, అటు లోక్సభలోను ఉభయ సభల్లో కూడా దిగ్విజయంగా అత్యధిక మెజార్టీతో గెలుపొందింది. ఈ బిల్లు మరికొద్ది రోజుల్లో చట్టరూపం దాల్చేటువంటి అవకాశం ఉందండి. అయితే ఏమిటి వక్ఫ్ ఆ చట్టం అని మనం ఒకసారి క్లుప్తంగా చూస్తే ఇది కంప్లీట్గా ముస్లింలు మైనారిటీ వర్గం ముస్లింకి సంబంధించినటువంటి బిల్ అండి. ఈ బిల్లో వక్ఫ్ ఆస్తుల్ని గతంలో ఏంటంటే ఈ వక్ఫ్ బోర్డు ద్వారా మాత్రమే ఎటువంటి సమస్య ఉన్నా అందులో పరిష్కరించుకునేటువంటి అవకాశం ఉంది. ఇందులో మన భారతదేశ చట్టాలకి ఎటువంటి విలువ లేదు, ప్రాధాన్యత లేకుండా ఉండేదండి. ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు. భారతదేశం ఇప్పుడు మనము ఎలాగైతే ఒక క్రయ విక్రయాలు చేసుకుంటున్నామో, ఒక ఆస్తి కొన్నా లేదా ఆస్తు మనం అమ్మినా కూడా దాన్ని గవర్నమెంట్ అప్రూవల్తో మనం చేయిస్తున్నామండి. కానీ ఇంతవరకు ఈ వక్ఫ్కి ఏంటంటే అటువంటి ఇది లేదు, అంటే గవర్నమెంట్ పర్యవేక్షణ అనేది లేకుండా చట్టం ఉండేది. ఇప్పుడు ఏంటంటే అది కంప్లీట్గా మన భారతదేశ చట్టాలకు అనుగుణంగా ఈ యొక్క వక్ఫ్ బిల్లు ఇప్పుడు తయారు చేయడం జరిగిందండి. ఇప్పుడు ఏంటంటే వక్ఫ్ ఆస్తులు సుమారుగా భారతదేశంలో 8 లక్షల వక్ఫ్కి సంబంధించినటువంటి ఆస్తులు ఉన్నాయండి. ఈ ఆస్తుల్లో క్రయ విక్రయాలు జరిగినా లేదా ఒక 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 ప్రాపర్టీ నుంచి ఇంకో ప్రాపర్టీకి చేతులు మారినా కూడా ప్రతిదీ కూడా గవర్నమెంట్ పర్యవేక్షణలో జరుగుతుంది. ఎందుకంటే దీనికి హైయెస్ట్ పవరు డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అయినటువంటి జిల్లా కలెక్టర్ గారికి అందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. గతంలో ఏంటంటే ఈ వ్యవహారంలో, అంటే ఈ భూములు వ్యవహారంలో కోర్టులకు వెళ్ళేటువంటి వెసులుబాటు లేదండి. ఇప్పుడు కంపల్సరీగా ఏ ప్రాబ్లం వచ్చినా కూడా కోర్టుకు వెళ్ళి, హైకోర్టుకు కూడా వెళ్ళి ఆ సమస్యను పరిష్కరించేటువంటి అవకాశం స్పష్టంగా గవర్నమెంట్ కల్పించడం జరిగింది. అయితే వాస్తవంగా ఈ బిల్లు వల్ల ముస్లింలకి నిజంగా అన్యాయం జరుగుతుందా అంటే నా ఉద్దేశం ఏంటంటే 1% కూడా ముస్లింలకి ఇందులో అన్యాయం జరిగేటువంటి ప్రసక్తే లేదండి. రాజకీయ పార్టీలు కొన్ని, అంటే ఇప్పుడు ముస్లిం ఓటు బ్యాంకు కావాల్సినటువంటి రాజకీయ పార్టీలు విమర్శించవచ్చేమో, కానీ వాస్తవంగా ఈ బిల్లు రావటం వల్ల ముస్లింలకు ఎంతో మేలు జరుగుతుంది. ఎందుకంటే అట్టడుగున ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఆస్తుల్ని ఇలా ఎవడబడితే వాళ్ళు ఆధీనం లోబరుచుకునేటువంటి ప్రమాదం నుంచి ఈ బిల్లు కాపాడుతుంది. గతంలో మనం చూసాం. ఎందుకంటే త్రిపుల్ తలాక్ అని, అది కూడా అద్భుతమైనటువంటి బిల్లు. ఆ రోజు అది కూడా ముస్లింలకి ఎంతో ఉపయోగపడేటువంటి బిల్లే. ఇది కూడా నా దృష్టిలో మాత్రం ఇది కూడా మంచి బిల్లు అనే చెప్పుకోవాలండి. ఇది ముస్లింలకు కూడా ఎంతో ఉపయోగకరమైనటువంటి బిల్ అండి.